అట్లాగే తిరుపతిలో మనం చెప్పాం రవికుమార్ అని చెప్పని హుండీలో డబ్బులు లెక్కించాడు 200 కోట్లు అంటే 400 కోట్లు ఇప్పటికి తెలియదు, ఇంకెంత ఉందో తెలియదు. 400 కోట్లు ఎత్తేసారు, అందరితోటి అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. మనం చెప్పినట్టుగా తిరుపతిలో మనం టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కదా, కానీ టీటీడీ అంటే అక్కడ ఇంకోటి ఉంది. మనం ఇచ్చిన చెక్కులు మొత్తం ఎవరికి వెళ్తాయి? తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాయి. కానీ ఆ టీటీడీకి ఇచ్చిన చెక్కులు వేరే దగ్గరికి వెళ్తాయి. శ్రీవాణి ట్రస్ట్ అనే కాదు. ఆ టీటీడీ ఏంది, ఈ టీటీడీ ఏంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి టీటీడీ ఒకటి ఉంది. ఈయన సపరేట్ టీటీడీ ఒకటి పెట్టుకున్నారని నేను ఆ టీటీడీ వేరు, మనం తెలిసిన టీటీడీ వేరు, మనకి తెలియని టీటీడీ ఇంకోటి ఉంది. ఆ టీటీడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టీటీడీ. ఆ విలేజ్ పేరు ఏదో గుర్తురాట్ల, తిరుపతి తిరుమల దేవస్థానం, తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం, టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ చెవిరెడ్డి గారి టీటీడీ ఉంది, తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం. ఇది టీటీడీనే, ఇది టీటీడీని రాస్తారు, ఇది టీటీడీని రాస్తారు. చెక్కులన్నీ ఎవరికి ఇస్తాం? మనం టీటీడీకి ఇస్తాం. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీకి వెళ్ళిపోతున్నాయి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు టీటీడీకి వెళ్తాయి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కంట్రోల్లో ఉండదు ఆ దేవాలయం. ఇది చెవిరెడ్డి గారి కంట్రోల్లో ఉండేది ఈ దేవాలయం. ఇక్కడి నుంచి ఈ డబ్బులన్నింటినీ చక్కగా వాళ్ళకి కావాల్సినట్టుగా రోడ్లు అభివృద్ధికి అని వాడేస్తారు. 200 కోట్లు అంటారు. ఆ రోడ్లు ఎటు పోతాయో తెలియదు, వేసింది లేదు, పెట్టింది లేదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు. మోహన్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి ఆ టీటీడీకి ఈ టీటీడీకి మధ్య జరిగిన స్కామ్ ఏంటది సార్? ఏదైతే నిన్న తిరుపతిలో మహాన్యూస్ డిబేట్ నిర్వహించడంలో కూడా అక్కడ వచ్చినటువంటి ఫిర్యాదుల వెలువలో మనం ప్రత్యక్షంగా చూసాం సార్. ఏదైతే చంద్రగిరికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక భారీ స్కామ్ కూడా పాల్పడినట్టు కూడా అక్కడికి వచ్చినటువంటి మేధావులందరూ కూడా ఇచ్చిన ఫిర్యాదు మనము ప్రత్యక్షంగా చూసాం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరుతో టీటీడీ ఏదైతే రన్ చేస్తుందో అదే పేరుతో కూడా తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం అనే ఒక దేవస్థానాన్ని క్రియేట్ చేసి సేమ్ ఇదే విధంగా టీటీడీ అని చెప్పి ఒక చెక్కుని ఎక్కడికైతే విదేశాలకు వెళ్లి టీటీడీలో మేము కైంకర్యాలు నిర్వహిస్తున్నాం, స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం, దానికి మీరు డొనేషన్ ఇవ్వాలని చెప్తే నమ్మినటువంటి భక్తులు కూడా సేమ్ టీటీడీ అని చెప్పి కూడా చెక్కులు తీసుకొని కూడా దాదాపు 400 కోట్ల రూపాయలు ఒక క్యాష్ జమ చేసుకున్నట్లు కూడా నిన్న వచ్చినటువంటి కొంతమంది మేధావులు ఆరోపణలు చేశారు. ఇంకా ఆధారాలు కూడా దానికి పూర్తిసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దానికి పూర్తిగా కూడా డీటెయిల్స్ ఉంది. మీరు మహాన్యూస్ అడిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తా ఉన్నారు. అదే వేటలో కూడా మహాన్యూస్ అయితే ఉందని చెప్పుకొచ్చారు. మరోపక్క ఏదైతే అదే పేరుతో కూడా అక్కడికి వచ్చినటువంటి కొంతమంది మంత్రులు కానివ్వండి, అదేవిధంగా కొంతమంది ప్రముఖుల దగ్గర కూడా ఆ దేవస్థానం చూపించి అక్కడ కైంకర్యాలు నిర్వహిస్తున్నాం, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం, దీనికి మీరు డొనేషన్ ఇవ్వాలని చెప్తే వాళ్ళు కూడా ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆలయంగా భావించి కూడా చాలా మంది కూడా డొనేషన్ ఇచ్చినట్టు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇదొక్కటే కాకుండా అక్కడ ఉన్నటువంటి హత్తిరాంజీ మఠం ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి హత్తిరాంజీ మఠానికి సంబంధించినటువంటి విలువైన భూములను కూడా కబ్జా చేసి ఆ భూముల్లో కూడా అతను ఒక ప్రైవేటు థియేటర్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్, అనేక కన్వెన్షన్ హాల్స్ అన్ని కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా ప్రయత్నించారు. చివరి దశకు ఏదైతే గత ప్రభుత్వం చివరి దశకు వచ్చే ప్రయత్నంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే తుమ్మలగుంట స్థానికులు అంటే సొంత నియోజకవర్గం, సొంత ఊరైనటువంటి తుమ్మలగుంట ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేందుకు కూడా ప్రయత్నం చేసడంతో ఆ గ్రామంలో కూడా పూర్తిగా తిరగబడ్డారు సార్. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేదనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. ఓట్లు కూడా వేయకుండా సొంత గ్రామస్తులు అతన్ని బహిష్కరించిన పరిస్థితికి నెలకొంది సార్.